నమస్తే మిత్రులారా! ఇవాళ శనివారం 19వ తారీఖు మన ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్. జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలతో రేవంత్ పిలుపు. వారిద్దరి చరిత్ర సృష్టించిన నాయకులు. మహారాణా ప్రతాప్ సింహ విగ్రహావిష్కరణలో రాజ్‌నాథ్. భూభారతిలో సమస్యలకు చెక్. తహసీల్దార్ పరిధిలో సమస్యల పరిష్కారం. ఉమ్మడి జిల్లాకు ఒక సీఎల్‌పీఏ ట్రిబ్యునల్ ఏర్పాటు. వెంకటాపూర్ భూభారతి అవగాహన సదస్సులో పొంగులేటి. దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు. రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించండి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రాహుల్ లేఖ. బీఆర్ఎస్ రజోత్సవ సభలో మహిళలకు పెద్దపీట. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న పార్టీ అధినేత కేసీఆర్. అమరావతిలో 2న ప్రధాని మోడీ పర్యటన. మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. కొన్ని చోట్ల వడగళ్ల వర్షంతో ఈదురుగాలులు. పలు చోట్ల కూలిన చెట్లు. ట్రాఫిక్ అంతరాయం. నగరంపై కుల్మోనింజన్ మేఘాలు ఆవరణ. జపాన్ పర్యటనలో భారీ పెట్టుబడుల సాధన. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం. డిప్యూటీ సీఎం పవన్ పెద్ద మనసు. గిరిజనుల ముఖాల్లో చిరునవ్వులు. కాళ్లకు చెప్పులతో కనిపించని గిరిజనులు. భగవద్గీత నాట్య శాస్త్రాన్ని అంతర్జాతీయ గుర్తింపు. యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోస్ట్. భారతీయులు గర్వించే విషయమన్న ప్రధాని మోడీ. ప్రజాకోట 2వ పేజీలో చూసుకున్నట్లయితే, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. అమరావతిలో 2న ప్రధాని మోడీ పర్యటన. భూభారతిలో సమస్యలకు చెక్. బీఆర్ఎస్ రజోత్సవ సభలో మహిళలకు పెద్దపీట. వారిద్దరిదే చరిత్ర సృష్టించిన నాయకులు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. జపాన్ పర్యటనలో భారీ పెట్టుబడుల సాధన. భగవద్గీత నాట్య శాస్త్రాన్ని అంతర్జాతీయ గుర్తింపు. డిప్యూటీ సీఎం పవన్ పెద్ద మనసు. దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు. ప్రజాకోట 3వ పేజీలో చూసుకున్నట్లయితే, కోరికలే అసలు శత్రువులు. ధన్కడ్ వ్యాఖ్యలు సుప్రీంపై దాడే. వక్స్ బిల్ రాజ్యాంగ విరుద్ధమే. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు జగన్. నిమ్మల. దివంగత అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పై ప్రేలాపన. జో బైడెన్ చెత్త అధ్యక్షుడని గుర్తించాడని వ్యాఖ్య. విద్యార్థుల వీసాలు రద్దుతో 50% భారతీయులే. ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ. అమెరికా దృష్టికి తీసుకెళ్లాలన్న జైరాం రమేష్. ట్రైన్లో అత్యాచారం ఘటన అంతా ఉత్తిదే. యువతి నాటకం నడిపినట్లు గుర్తించిన పోలీసులు. బంగ్లా మైనారిటీ హిందువుల నుండి రక్షించండి. యూనస్ వ్యాఖ్యలను భారత్ ధీటుగా జవాబు. కొత్త వలస జిందాల్ మూసివేత. ప్రజాకోట 4వ పేజీలో చూసుకున్నట్లయితే, ఉపాధి హామీ గుంటలో ప్రమాదవశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి. అభివృద్ధికి మారు పేరు చంద్రన్న ప్రభుత్వం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సృష్టం. మోటుపాలెం చామర్తి కండ్రికల్లో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం. పివిపురం గంగమ్మ గుడి మహా కుంభమేళ అభిషేక పూజల్లో ఎమ్మెల్యే. గంగమ్మ ఆలయంలో అట్టహాసంగా మహా కుంభాభిషేక వేడుకలో పాల్గొన్న పూజలు చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు. కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి. నువ్వు నిండు నూరేళ్లు బతకాలి బాబాయ్. దొంగరి నాగేశ్వరరావు. వరంగల్ జిల్లా ఎల్కొర్తిలో జరగనున్న పార్టీ రజోత్సవ సభకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమీక్ష సమావేశం. ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్లయితే, జిల్లా వైద్య అధికారి డిఎంహెచ్ఓ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి. జిల్లాలోని ఒక ఎమ్మెల్యే అంతదండలతోనే అక్రమాలు. నోటిఫికేషన్ లేకుండా అనేక మందిని పోస్టింగ్లు. అవినీతి అధికారులు అండగా అధికార పార్టీ నాయకులు. డిహెచ్ఎంఓ హెల్త్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తాం. బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు బోదిగరి శ్రీనివాస్. నూతన కార్యవర్గం గిరిజనులు అభివృద్ధికి కృషి చేయాలి. నంగరబెహరి లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మాడవత్ పుఠంగండి శ్రీనివాస్ నాయక్. నూతన వస్త్రాధరణ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ చైర్మన్ అరవింద్. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజం ఆమోదించదు. సదర్ సాహెబ్ హుసేన్. బిజినాంపల్లి మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. రోడ్డు ప్రమాదంలో లోకల్ కానిస్టేబుల్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెట్లం ఎస్ఐ రాజు వెల్లడి. విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అని పెద్ద కొడంగల్ ఎస్ఐ మహేందర్ వెల్లడి. ఛత్తీస్గఢ్ లో 33 మంది నక్సల్స్ లొంగుబాటు. జగదీప్ ధన్కడ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. రేవంత్ సర్కార్ ఉంటుందో ఊడుతుందో. ప్రజాకోట 6వ పేజీలో చూసుకున్నట్లయితే, సంపదగా మన ఎడిటర్ గారి ఒక కథనం చూసుకున్నట్లయితే, ప్రజా సమస్యలపై పోరాడేది ఎవరు అని మనం ఒక కథనం చూసుకోవచ్చు. వైఎస్ జగన్ కు కేసుల్లో ఈడీ దూకుడు. 800 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్. ఎంపీగా క్విట్ ప్రో కో పాల్పడినట్లు ఆరోపణలు. అట్టడుగు వర్గాలు ఆదుకోవడం నిర్లక్ష్యం. శ్రామికులకు విస్మరిస్తున్న ప్రభుత్వాలు. మరో కథనం చూసుకోవచ్చు. బీజేపీలో మారుతున్న సమీకరణాలు. సమర్థ అధ్యక్షుడు ఎంపిక కోసం కసరత్తు. పార్టీ ప్రభుత్వంలో మార్పులు అంటూ ప్రచారం. మరి ప్రజాకోట 7వ పేజీలో మనం 2025 బిజినెస్ వార్తల్లోకి వెళ్ళినట్టయితే, పసిడి ప్రియులకు మళ్ళీ షాక్. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. నిన్నటి 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్ నగరంలో 88,150 రూపాయల నుంచి 88,150 మధ్య ట్రేడ్ అయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 నుంచి 96,310 రూపాయల మధ్య ట్రేడ్ అయింది. పసిడి ప్రియులకు మళ్ళీ షాక్. ఈ రోజు ఎంత పెరిగిందంటే, బంగారం ధరలు ఈ రోజు రోజుకు చుక్కులు చూపిస్తున్నాయి. 4 రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 95,000 నుంచి ₹1,00,000 మధ్య ట్రేడ్ అవుతుంది. దాదాపు 6 నెలల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఎలన్ మస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోడీ. మోడీ మస్క్ మాట మంతి అని మరో కథనంలో ఒక
ఆ పిక్చర్ చూసుకోవచ్చు. తక్కువ ధరకే పోర్టబుల్ ఏసీ ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు అని మరో కథనం చూసుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి డివాల్ బ్రేవిస్ గాయం కారణంగా టోర్నీ నుండి దూరమైన గుర్జోవ్ ని ఫిలిం స్థానంలో దాసు క్షణం చాహల్ నువ్వంటే చాలా ఇష్టం పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా మరో కథనం చూసుకోవచ్చు. గ్లెన్స్ మాక్స్వెల్ అత్యంత చెత్త ప్రదర్శన అని మరో కథనం. మరి ప్రజాకోట్ ఎంటర్టైన్మెంట్ విషయంలోకి వస్తే బద్రి రీ రిలీజ్ కు సన్నాహాలు. విజయవాడలో కీర్తి సురేష్ సందడి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి పాత కథకు కొత్త మెరుగులు. థర్డ్ లైఫ్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల. కన్నప్ప అద్భుతంగా ఉంటుంది. నటుడు మంచు మనోజ్ వెల్లడి. గుడి కావాలనుకుంటా ఊర్వశి రౌతెల్లా అని మరో కథనం చూసుకోవచ్చు. ఇది మిత్రులారా, ధన్యవాదాలు.